సామాన్యంగా సింహరాశికి రాశిలోనే కేతు ఉన్నాడు. హుహు. అందువలన సొంత పనులంటే కొంత వైరాగ్యం ఎక్కువ, బద్ధకం ఎక్కువ. అందుకని సొంత పనులు కాకుండా ఎవరి పనైనా అయితే తొందరగా చేయడం జరుగుతుంటుంది. ఆ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకుని ఇతరుల పనిపై చూపేటువంటి శ్రద్ధ మన పనిపై కూడా చూపినట్లయితే మాత్రమే మన పనులు అనుకూలంగా అవుతాయి అనే విషయాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. హ్మ్. అది సక్రమంగా సాగడానికి ఏం చేయాలి అంటే చక్కగా మనం గణపతిని పూజ చేసుకోవాలి. దూర్వాయుగ్మములతో 21 దూర్వాయుగ్మములతో గణపతిని క్షిప్రప్రసాదనాయ గణపతయే నమః అనే మంత్రంతో జపం చేసుకుంటూ పూజ చేసినట్లయితే పనులలో తన సొంత పనుల విషయంలో కూడా విఘ్నాలు తొలగుతాయి. అతి సామాన్యంగా ఈ రాశి వాళ్ళకి ఏమవుతుందంటే ఇతరుల పనులు చేసేప్పుడు చాలా తొందరగా అయిపోతాయి. హ్మ్. అది కూడా వాళ్ళ అదృష్టం అంతే. కానీ తన సొంత పని దగ్గరికి వచ్చేటప్పటికి విఘ్నాలు ఎదురవుతుంటాయి. అందుకని ప్రతి పనికి ముందు గణపతిని ప్రార్థించుకునే ముందుకెడితే విఘ్నాలను మనం జయించేటువంటి అవకాశం ఏర్పడుతుంది.